సో మన కంపెనీలో ఉండేటువంటి లోపల ఉన్నటువంటి కాటన్ మెటీరియల్ ఇది సిలికోజెల్ టెక్నాలజీ అన్నారు. సో ఇది ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మీకు ఓకే సార్. సో ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తే కొంచెం మీకే తెలుస్తుంది. సో ఇలా మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది మనం రెగ్యులర్గా వాడేటువంటి ప్యాడ్స్. కొంచెం దీంట్లో వాటర్ ఉంది, అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అది తీసుకున్నాక తీసుకొని ఎక్సెస్ బయటకే వదిలేస్తుంది, తద్వారా లోపలికి వెళ్ళడం వల్ల గర్భాశయ క్యాన్సర్ అందుకే వస్తుంది ఈరోజు. చూడండి దీంట్లో ఉన్న వాటర్ కూడా ఇది లాగేసుకుంటుంది. చూడండి ఎక్సెస్ వాటర్ కూడా లాగేస్తుంది. చాలా వాటర్ ఉన్నాయి. కావాలి. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ, ఇది పొల్యూటెంట్ అనమాట. ఇది ఎలా అంటే దీన్ని మనం మామూలుగా యూజ్ చేసిన తర్వాత బయట పడేస్తారు కదా, పడేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి భూమిలో కరగడం సామాన్యంగా చాలా ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మీరు ఇట్లా అయిపోయి యూజ్ చేసి అయిపోయిన తర్వాత మనం సహజంగా ఈ చెత్త అంతా చివరికి నదులు కాలువల ద్వారా సముద్రాల్లోకి వెళ్ళిపోయింది కదా. సముద్రాలు లేకుంటే సాల్ట్ ఉంటుంది అనమాట. సో సాల్ట్ వాటర్ తగ్గగానే ఇది ఏమైపోయిందంటే డీకంపోజ్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్గా ఇది నేచర్లో కలిసిపోయింది, పీసెస్ అయిపోయింది. కానీ ఇదేమో అవ్వదు అనమాట. సో ఇది ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అనమాట. పర్యావరణానికి కూడా రక్షణగా పనిచేస్తుంది అనమాట. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో అదనమాట డిఫరెన్స్. ఓకేనా? ఇవి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో లేడీస్కి సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో రాబోయేటువంటి ఏదైనా గర్భాశయ క్యాన్సర్ కానీ ఈవెన్ లేడీస్ ఎక్కువ మందికి క్యాన్సర్స్ వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు సర్వికల్ క్యాన్సర్ వస్తుంది అనమాట. అంటే గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. సో వీటన్నిటి నుంచి బయటపడడానికి మనం మెయిన్గా మార్చాల్సింది ఏంటంటే ఈ నాప్కిన్స్. మన కంపెనీ విత్ యానయాన్ చిప్ తోటి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక మీద ఏమీ రాకుండా ఆల్రెడీ ఏమైనా విష పదార్థాలు కడుపులో ఉంటే వాటిని కూడా అబ్జర్వ్ చేసుకొని మొత్తం డీటాక్సిఫై చేసేదానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటిది అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా 450 రకాల ప్రొడక్ట్స్ కూడా ఒక్కొక్క దాని గురించి ఎంత దాదాపు ఒక రోజుల్లో చెప్పుకోవచ్చు.